రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ మళ్లీ మొదటికొచ్చింది. ఇక గతంలో ఈ కేసులో విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఇటీవలే పదవీ విరమణ పొందడంతో నిబంధనల ప్రకారం ఈ కేసు వాదనలను మళ్లీ మొదటి నుంచి వినాల్సి ఉంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. దీంతో మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ తెరపైకి రానుంది. 10 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పుట్టించిన ఓటుకు నోటు వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో గతంలో సుదీర్ఘంగా విచారణ జరిగింది. వాదనలు విన్న బెంచ్లోని జడ్జిలు రిటైర్ కావడంతో సాంకేతిక కారణాల వల్ల విచారణ పూర్తి కాకుండా నిలిచిపోయింది. దీనిని వేగవంతంగా విచారించేందుకు వీలుగా త్వరలోనే ఓ ప్రత్యేక ధర్మాసనాన్ని కేటాయించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన అంశం ఏంటంటే అది గతంలో దశాబ్ద కాల క్రితం జరిగినటువంటి ఓటుకు నోటు కేసు. సో అలాంటి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తాజాగా వెలువడిన ఉత్తర్వులు కొంత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో రాజకీయంగా చాలా ఆసక్తిగా మారింది. ఓటుకు నోటు కేసు మొత్తం వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా కూడా కనపడుతోంది. సో ఎందుకంటే ఇది ఊహించని పరిణామం చోటు చేస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సో అత్యున్నత న్యాయస్థానం, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా కనబడుతోంది. ఈ కేసులో విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. సో గతంలో తీర్పు రిజర్వ్ ఉండదు. అయితే సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనంలో న్యాయమూర్తులు ఇటీవలే పదవీ విరమణ పొందడంతో నిబంధనల ప్రకారం ఈ కేసు వాదనలు మళ్ళీ మొదటి నుంచి వినాల్సి ఉంటుంది. కాబట్టి సో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. దీంతో మరొకసారి ఓటు నోటు కేసు విచారణ తెరపైకి రానుంది. సో 10 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించినటువంటి ఈ ఓటుకు నోటు వ్యవహారం ఇప్పుడు దాఖలైన పిటిషన్లన్నీ సుప్రీంకోర్టులో గతంలో చాలా కాలం పాటు సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగాయి. వాదనలు విన్నటువంటి బెంచ్లోని జడ్జీలు రిటైర్డ్ కావడం, సాంకేతిక కారణాల విచారణ ఆలస్యం అవడంతో పూర్తి కాకుండా నిలిచిపోయింది. దీనిని సంబంధించి వేగవంతంగా విచారించేందుకు వీరు త్వరలోనే ఒక ప్రత్యేక ధర్మాసనాన్ని కూడా కేటాయించబోతున్నట్టు కూడా తాజాగా సుప్రీం తెలిపింది. సో ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఉత్తర్వుల నేపథ్యంలో మరొకసారి ధర్మాసనాన్ని కేటాయించబోతున్నట్టు కూడా ఇక సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2017 చేసినటువంటి ఈ యొక్క పరిణామం సంబంధించి తాజాగా సుప్రీంకోర్టులో మరొకసారి వాదనలు జరగబోతాయి. సో మరొకసారి విచారణ జరగబోతుంది. ఎప్పుడు ఈ కేసు మొత్తానికి సంబంధించి ఎప్పుడు ఒక తుది తీర్పు వెలువడుతున్న దానిపైన మాత్రం ఇప్పటికైతే స్పష్టత లేదు. సో దీనికి సంబంధించి రకరకాల, ఎందుకంటే టెక్నికల్ అంశాలు, అనేకమైన వీడియో ఆడియో సంబంధించిన అన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టి సో సుదీర్ఘంగా దీన్ని విచారించి అల్టిమేట్ గా సుప్రీంకోర్టులో ఇరు తరఫున, ఎందుకంటే ఎవరైతే ఉన్నారో ఈ వ్యవహారంలో ఉన్నటువంటి వ్యక్తుల చుట్టూ సంబంధించి అనేకమైనటువంటి ఉన్నటువంటి వ్యవహారంలో దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా కూడా వాదనలు మరొకసారి వాదనలు ఇస్తుంటుంది. కాబట్టి సో ఇప్పట్లో ఈ కేసు అంతగా దీనికి సంబంధించి తుది తీర్పు వెలువడే అవకాశం అయితే లేదని మనం భావించాల్సి ఉంటుంది. సో ఒకవైపు సుప్రీంకోర్టులో మరొకసారి రెండు వైపున వాదనలు ఎవరైతే ఉన్నారో ఇటు ఇరువైపుల వాదన వినాల్సి వస్తే ఆ వాదన విన్న తర్వాత, ఎందుకంటే సుప్రీంకోర్టు త్వరలో ఇంకో ప్రత్యేక ధర్మాసనం కేటాయిస్తుంది కాబట్టి ధర్మాసనం కేటాయించిన తర్వాత మరొకసారి మొదటి నుంచి ఈ విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత తుదిగా ఒక నిర్ణయం తీర్పు వెలువడే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు మనం ఈ కేసులో ఏం జరగబోతుంది, సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది, అల్టిమేట్ గా ఏం చెప్పబోతుంది అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.